ఈ లోకంలో నిజమైనటువంటి స్నేహితుడు ఎవరైనా ఉన్నారా అనేసి అంటే, ఈ లోకంలో నిజమైనటువంటి ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా అనేసి ఆలోచన చేసి చూడగలిగినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే నిజమైనటువంటి స్నేహితుడు. ఆయన నిన్ను విడువక ప్రేమించు స్నేహితుడు. కష్టములో నిన్ను విడిచిపెట్టలేదు, బాధలో నిన్ను విడిచిపెట్టలేదు, సమస్యలో నిన్ను విడిచిపెట్టలేదు. నీ దగ్గర ఏమున్నా ఏమి లేకపోయినా ఆయన చూడకోకుండా, నీ స్థితిని చూడకోకుండా, నీ పరిస్థితి చూడకోకుండా, మనమందరము పాపులమని తెలిసి, మనందరికీ యోగ్యత లేదు, ఆధిక్యత లేదు, అర్హత లేదు అని తెలిసి ఆ నిజ స్నేహితుడే, ఆ నిజమైనటువంటి స్నేహితుడే మనందరి కొరకు ఇదిగో ఈ భూలోకములోనికి దిగి వచ్చి ప్రాణం పెట్టినటువంటి స్నేహితుడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా అనేసి అంటే ఆయన కేవలము నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే. ఆయనేనమ్మా నిజమైనటువంటి స్నేహితుడు. ఆయనే నిజమైనటువంటి ఫ్రెండ్. నీ దగ్గర ఏమీ లేదని, నువ్వు దీనుడవని, నువ్వు దరిద్రుడవని, నువ్వెందుకు పనికిరాని దానివి, పనికిరాని వాడవని నిన్ను ఉపేక్షింపక, నిన్ను విడిచిపెట్టక ఇదిగో నీ కొరకు ప్రాణమే పెట్టాడమ్మా నీ స్నేహితుడు. నువ్వు ప్రేమించు స్నేహితుడు నీ కొరకు తన ప్రాణాన్ని ఇదిగో బలి అర్పణగా చేశాడమ్మా. అలాంటి స్నేహితుడు ఎవరైనా ఉన్నారా? నీ దగ్గర ఏమైనా ఉంటే ఇదిగో నా ఫ్రెండ్ అని కోరుకుంటారు. నీ దగ్గర ఏమైనా ఉంటే నా వారు అని కోరుకుంటారు. నీ దగ్గర ఏమీ లేకపోయినా, మన దగ్గర ఏమీ లేకపోయినా మనల్ని కోరుకున్న నిజమైనటువంటి స్నేహితుడమ్మా యేసయ్య. మనల్ని కోరుకున్న నిజమైనటువంటి స్నేహితుడు ఆయన. ఆయనలా ప్రేమించేవారు ఎవరున్నారు? ఆయనలా రక్షించేవారు ఎవరున్నారు? ఆయనలా బోధించేవారు ఎవరున్నారు? ఏమి లేకపోతే నిన్ను నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయే స్నేహితులను చూశాము. మన దగ్గర ఏమున్నా లేకపోయినా మనల్ని వెతుక్కుంటూ ఇదిగో మన జీవితాలను వెతుక్కుంటూ ఆకాశము నుండి తండ్రి యొక్క సింహాసనాన్ని వదిలిపెట్టి భూలోకములోనికి దిగి వచ్చిన నిజ స్నేహితుడు, భూలోకములోనికి దిగి వచ్చిన నిజ రక్షకుడు యేసు అని నువ్వు విశ్వసించగలిగినట్లయితే ఆ స్నేహితుడు నిజంగా నీ గాయాలను మాన్పుతాడు. ఆ స్నేహితుడు నీ కట్లను మాన్పుతాడు. ఆ స్నేహితుడు నీ పరిస్థితులను మార్పుతాడు. నీ జీవితంలో శక్తివంతమైన కార్యాలు